హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నానండి. అదే ఈ మధ్యకాలంలో జరుగుతున్న సోషల్ మీడియాలో ఒక రచ్చ గురించి అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే, విషయానికి వస్తే చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి టీడీపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త. ఇతను ఐటీడీపీలో మెంబర్గా కూడా ఉన్నాడు. ఇతను ఒక 5 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయిన వ్యక్తే, యూట్యూబ్లో చాలామందికి తెలిసిన వ్యక్తే. ఎందుకంటే ఇతను ఎక్కువగా అపోజిషన్ పార్టీ వాళ్ళని దూషిస్తూ ఆయన యొక్క వ్యవహార శైలి అయితే ఉంటుంది. దానివల్ల టీడీపీకి ఎక్కువ మనుగడ ఉంటుందని పెట్టుకున్నారో, లేకపోతే ఇతర కారణాల వల్ల ఆ కార్యకర్తను వాళ్ళు ఇన్ని రోజుల నుంచి మనుగడ సాగించే విధంగా భరిస్తున్నారో తెలియదు. కానీ ఆయన యొక్క వ్యవహార శైలి చాలా వరస్ట్గా తయారయ్యి ఈరోజు అతనే సారీ చెప్పుకుని పరిస్థితికి వచ్చేసి చివరికి కాళ్ళకి దండాలు పెడతాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని వేడుకుంటున్న వీడియోస్ అయితే సోషల్ మీడియా అని యూట్యూబ్లో రచ్చ అవుతున్నాయండి. కావలిస్తే ఒకసారి లుక్ వేయండి. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఓకే, చూశారు కదండి. ఈ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త. ఇతనిలాగే టీడీపీ పార్టీలో ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. గతంలో మీరు చాలామందిని చూసే ఉంటారు యూట్యూబ్లో. వాళ్ళ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మన యూట్యూబ్ని చూపిస్తూ వాళ్ళు పార్టీ యొక్క క్యాడర్ని బలపరుస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే నాశనం చేసేస్తున్నారో తెలియకుండా వాళ్ళు ఈరోజు పార్టీ యొక్క మనుగడని భూస్థాపితం చేస్తున్నారండి. దీనికి నా దగ్గర సమగ్ర విచారణగా చేసి మా టీము ఒక రిపోర్ట్ తయారు చేసిందండి. దాన్ని మీకు క్లుప్తంగా చెప్తానండి. అసలు ఈ కార్యకర్త అనే విషయాన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మన రాజ్యాంగం అండ్ మన రాజకీయ వ్యవస్థ పుట్టిన కాంచి స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి మనం స్వతంత్రం పొందిన తర్వాత మన రాజకీయ వ్యవస్థను అయితే మనం ఏర్పాటు చేసుకున్నామండి. అందులో రాజకీయంగా మనకి రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో ఇంత మీడియా ఉండేది కాదు, ఇంత సోషల్ వెల్ఫేర్ ఉండేది కాదు. ఆ రోజుల్లో ఒక సామాన్యుడికి ఒక రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న దూరాన్ని పోగొట్టే ఒకే ఒక్క ఫిల్టర్ ఏదైతే ఉందో అది కార్యకర్త. ఇది మీకు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక రేడియో ఛానల్ మాత్రమే లైవ్, ఒక న్యూస్ పేపర్ మాత్రమే ఆ రోజుల్లో వార్త. ఆ న్యూస్ పేపర్ కూడా 2-3 రోజులకు వస్తుంది. కానీ కార్యకర్తకి విషయం మాత్రం చాలా ఫాస్ట్గా టెలిఫోన్ ద్వారా చేరవేస్తారు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అని అనేవారండి. వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజానికానికి అండ్ రాజకీయ నాయకుడికి మధ్య నుండి ఆ పార్టీ యొక్క మనుగడను కాపాడుతూ, పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీకి ఒక మంచి వ్యవస్థగా ఉండేవారండి. ఇది రాజకీయ వ్యవస్థలో కార్యకర్త అంటే అర్థం. కానీ గత 20-30 సంవత్సరాల నుంచి కార్యకర్త ఎలా తయారైపోయాడంటే వాడు ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని అంత దౌర్భాగ్య స్థితికి రాజకీయ పార్టీలు తయారైపోయినాయి అండ్ కార్యకర్త తయారైపోయింది అనేసి జనాల్లో ఒక ఎక్కడ లేని ప్రోపగండగా ఉందనేసి మా టీము రీసెర్చ్ చేస్తే తెలిసిందండి. దీన్ని జనాల్లోకి వెళ్ళి చెప్పకూడదండి. రోజు మనం సోషల్ మీడియాలో చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళ యొక్క ఉనికి ఎంత వరస్ట్గా ఉంటుంది అనేది. ఓకే, విషయానికి వస్తే ఈ చేబ్రోల్ కిరణ్ గారే కాదండి, ఇలా
పేర్లు చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ పేర్లు ఎందుకు తీసామంటారో, ఒక శ్రీరెడ్డి గారు కానీ, అండ్ మన బోరుగడ్డ అనిల్ గారు కానీ, ఇక్కడ సీమరాజా గారు కానీ, ఇంకా జనసేనలో కూడా చాలామంది ఉన్నారండి. అలా చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్లో కానీ ఈ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ వీళ్ళు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏదైతే ఉందో అది ఆ పార్టీని దురస్కారకరంగా దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చేస్తుందని నేను అనుకుంటున్నానండి. దీనికి ఉదాహరణ ఏంటంటే, మీరు నేషనల్ పార్టీలు ఎప్పుడైనా చూడండి, అవి 10 ఏళ్ళు 15 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. కానీ మన లోకల్ బాడీ పార్టీస్ ఎవరైనా చూడండి 5 ఏళ్ళకి మించి ఉండలేదండి. దీనికి ఉదాహరణ ఈ కార్యకర్తలు. ఓకే, నిజమైన కార్యకర్తలు, జనాల్లో ఉన్న కార్యకర్తలు, ఒక సిటీలో, ఒక విలేజ్లో, ఒక కాలనీలో, ఒక రోడ్లో ఉన్న కార్యకర్తలు జనాలకు మంచి చేస్తున్నారు. వాళ్ళు కాదండి ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, ఆధునికతను ఉణుకుపుచ్చుకుని సోషల్ మీడియాలో టెక్నాలజీని బాగా తెలిసిన విధంగా ప్రవర్తిస్తూ మేమేదో పార్టీకి న్యాయం చేస్తున్నాము అనే భావన తీసుకొచ్చి పార్టీ మనుగడ మా చేతుల్లో ఉంది అనే ఒక ఉదాంతాన్ని పార్టీలో ఉన్న పెద్దలకి రుచి చూపిస్తూ వీళ్ళు చేసే రచ్చ ఏదైతే ఉందో అది పార్టీని కింద పడేసే విధంగా ఉందని ఇప్పటికైనా మన పార్టీ పెద్దలు గమనిస్తే అది మంచి నిర్ణయం అవుతుందని నా ఆకాంక్ష అండి. ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతం బట్టి ఓట్లు పడతాయి, ఒక పార్టీ యొక్క మేనిఫెస్టో బట్టి ఓట్లు పడతాయి, ఒక పార్టీ యొక్క రాజకీయ నాయకుల వ్యవహార శైలి బట్టి ఓట్లు పడతాయి. అంతేగాని పార్టీ యొక్క ఒక కార్యకర్త లేనిపోని మాటలు సృష్టించి ఇదే మా పార్టీ సిద్ధాంతాలని చెప్తే ఓట్లు పడవండి. ఇప్పుడు రాజకీయ కార్యకర్త ఎలా తయారయ్యాడంటే, ఎవరికైనా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకుంటే దాని కార్యకర్త రూపంలో వచ్చి వీళ్ళు రాజకీయ నాయకులు అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అది జనాల్లో ఉన్న కార్యకర్తల గురించి అయితే నేను చెప్పట్లేదండి, వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళే. కానీ ఇలా వచ్చిన వ్యక్తులు టీవీలను అడ్డం పెట్టుకుని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఎదిగిపోదాము అని అనుకుంటారు చూడండి. వీళ్ళు చాలా మట్టుకు 90% మట్టుకు వరకు వీళ్ళు ఎక్కడా కూడా ఎదగలేదు, అందరూ ఫెయిల్యూర్ అయ్యారు. దీనికి చాలామంది ఉదాహరణగా ఈరోజు తెలుగు మీడియా ఛానల్స్లోనే కనిపిస్తున్నారు. దాని గురించి నేను ప్రత్యేకంగా ఒక్కొక్కరు పేరు తీయట్లేదు. కానీ ఇలా నిర్దిష్ట పద్ధతుల ద్వారా ఎదిగిన కార్యకర్తలు ఉన్నారండి. వాళ్ళు నేషనల్లోనూ ఉన్నారు, స్టేట్లోనూ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తారండి. నేషనల్కి వచ్చేటప్పటికి స్మృతి ఇరానీ గారు, కేజ్రీవాల్ గారు అండ్ మన కిరణ్ బేడీ గారు, వీళ్ళు ఏ పార్టీలోనూ లేకుండా ఒక సామాజిక స్పృహని, ఒక సామాజిక సిద్ధాంతాన్ని వాళ్ళు ఉనికి పుచ్చుకుని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ టీవీల్లో వాళ్ళగా ఎదిగి ఈరోజు సీఎం అయ్యారు, గవర్నర్ అయ్యారు, కేంద్ర మినిస్టర్ అయ్యారు. అలాగే మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక సామాజిక కార్యకర్తగా, ఒక స్పోక్ పర్సన్గా మన రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ దగ్గర అయ్యి ఈరోజు ఎంపీ సీట్ని గెలిచి ఈరోజు రాజమండ్రికి ఒక ఎక్స్ఎంపీగా ఉన్నారంటే అది ఓన్లీ ఆయన యొక్క సిద్ధాంతాలు, అంటే మన రాజకీయ సిద్ధాంతాలను మాత్రమే వాళ్ళు ఉణుకుపుచ్చుకుని దాన్ని మాత్రమే ప్రచురితం చేస్తూ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకున్నారు. అలా మన స్టేట్లోకి వచ్చేటప్పటికి నేను ప్రప్రదంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో బాగా నోటీస్ అయిన వ్యక్తి అంటే బెడతల రజనీ గారు. ఆవిడ ఎత్తుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వేసిన మొక్కని అని చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుని స్టేట్ మినిస్టర్గా ఎదిగే విధానం ఏదైతే ఉందో అది కూడా హెల్తీగానే ఉంది. అలా నిమ్మల రామారెడ్డి గారు కానీ ఆయన ఒక కార్యకర్తగా జీవితం స్టార్ట్ చేశారండి. ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ఎమ్మెల్యే దగ్గర రైట్ హ్యాండ్ కార్యకర్తగా ఉన్నారు 2009 నుంచి 2014 వరకు. అలా బండారు మాధవనాయుడు గారు కానీ, స్టిల్లో చాలామంది తెలుగుదేశంలో ఉన్న శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఎదిగారు. బట్ కొడుకుపూడి గారు మాటలైతే కొంచెం ఇప్పుడున్న చేబ్రోలు శ్రీనివాస్ గారు, చేబ్రోలు కిరణ్ గారు మాట తీరే ఆయనది ఉండేది. ఆయన మాట తీరు మార్చుకున్నారు, ఆయన ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు. ఓకే, కానీ ఇక్కడున్న ఈ యూట్యూబర్స్, నాటే కార్యకర్తలు అని వీళ్ళు యూట్యూబ్లో వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాత్రి ఎమ్మెల్యేలు సీఎంలు అయిపోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళని ఫెయిల్యూర్ చేస్తుంది. అలా ఫెయిల్యూర్ చేయడమే కాదు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మనుగడని
కింద పడేస్తుంది. ఇది ఖచ్చితంగా పార్టీలో ఉన్న పెద్దలు అర్థం చేసుకుని ఇటువంటి కార్యకర్తని ఇప్పటి నుంచి అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా మీకు పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఇది 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 ఏళ్ళైనా మీరే పరిపాలించే విధంగా మీ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని తీసుకెళ్లి కార్యకర్తలు మీరు ముందు పెట్టుకోవాలి, కానీ ఇటువంటి వాళ్ళని కాదు అనేసి జనాల యొక్క అభిప్రాయం అండి. దీనికి అన్ని పార్టీ వాళ్ళు ఒక సర్వ సమ్మేళనం అయ్యి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మేము ఒకరిని తిట్టేస్తున్నామంటే అది మా ఫ్యామిలీనే, జనాలను కాదు. ఓకే, ఒక చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని తిట్టిస్తున్నాము, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టిస్తున్నాము, ఒక ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ పర్సనల్ వ్యక్తిగత ఫ్యామిలీని తిట్టిస్తున్నాము అని వాళ్ళు గ్రహించి ఆ ఉనికిని ఎప్పుడైతే వాళ్ళు రద్దు చేస్తారో అప్పుడు ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ యొక్క వ్యవస్థ కానీ పచ్చగా ఉంటుందని నా అభిప్రాయం అండి. దీనికి మన సెక్షన్ రూపంలో చూస్తే 499 అండ్ 500 సెక్షన్స్ ఉన్నాయండి. ఇవి రాజకీయపరమైన దోషం ఎంతవరకైనా చేయొచ్చు, కానీ రాజకీయపరమైన దోషంలో రాజకీయ నాయకుని వ్యక్తిగత దోషం చేస్తే 2 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే విధంగా మన సెక్షన్స్ కోర్టు పరిధిలో ఉన్నాయనేసి వీళ్ళు గమనిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు పార్టీ వాళ్ళు కొంతమంది రాంగ్ రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఇటువంటి కార్యకర్తలను తయారు చేసుకుని యూజ్ చేసుకుని వాడేసుకుని వదిలేస్తారు. ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఇదిగో ఇలా కోర్టుల చుట్టూ తిరగడం, వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడం అవుతుంది. నిజంగా మీకు ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి విధానం అయితే ఇది కాదు. గాంధీ గారి సిద్ధాంతాలను బట్టి మన దేశం ముందుకెళ్ళి ఈరోజు స్వతంత్రం తెచ్చుకుంది అనే విధానాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కార్యకర్త జిందాబాద్. ఓకే, ఇదేనండి మా ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాను అండి. ఇటువంటి వీడియోలు మీరు లైక్ చేయాలంటే ప్లీజ్ నన్ను లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ అవుట్.